వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 121వ సంకీర్తన 3వ చరణం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకుడు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో యాత్రా కీర్తనల నుండి అద్భుతమైన సత్యాలు సంగతులను మనం ఆలోచన చేయాలి. 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ అష్యూరెన్స్, హామీ. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. ఇది అద్భుతమైన హామీగా దేవుడు మనకిస్తున్న అష్యూరెన్స్గా ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు అనేక పర్యాయాలు మన పాదం తొట్టిల్లటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చేయబొట్టుకొని నడిపిస్తున్న తండ్రి ఆ భూమి సదరంగా ఉన్నా లేకపోయినా, అసమానంగా ఉన్నా, ఎలాగైతే తండ్రి చేతిని పట్టుకున్న పిల్లవాడు సురక్షితంగా భద్రతగా హామీ కలిగి ఉంటాడో, అలాగే జీవితం అనేది అస్థిరంగా ఉన్నప్పుడు, ఒడిదుడుకులు కలిగిన జీవితం ఉన్నప్పుడు, అసమానతలు ఎక్కువగా కనిపిస్తున్న జీవితాల్లో మన పాదము తొట్టిల్లకుండా నడిపించేవాడు దేవుడే. ఆ అష్యూరెన్స్ని, ఆ హామీని మనం అనుభవించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ యాంకర్, లంగరు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాదమును తొట్టిల్లకుండా చేసేవాడు దేవుడు. ఆయన నీ పాదమును, ఆయన ఎవరు అనంటే ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయనే భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆ యెహోవా మాత్రమే మనకు లంగర్లాగా పనిచేస్తూ ఉంటాడు. ఉదాహరణకి సముద్రంలో ఎన్నో తుఫాన్లు వచ్చినప్పటికీ సముద్ర భూగర్భంలో ఉండే లంగరు ఆ వాడను ఎలాగైతే అటు ఇటు కొట్టుకుపోకుండా, సముద్రంలో కలిసిపోకుండా కాపాడుతూ ఉంటుందో, మన జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు వస్తున్నప్పుడు మన జీవితం తొట్టిల్లకుండా ఉండటానికి, అది కాపాడటానికి, మన ఆత్మలకి, మన ప్రాణాలకి, మన శరీరాలకు కూడా లంగరు మన ప్రభువైన యేసుక్రీస్తులోనే మనల్ని కాపాడే యెహోవాలోనే ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అలర్ట్నెస్, అప్రమత్తత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడూ దేవుడు అలర్ట్గా ఉండేవాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆయన కునకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు, నిద్రపోడు అన్న విషయాలు కూడా రాయబడతా ఉంచింది. ఉదాహరణకి సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు, భద్రతా దళాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వాళ్ళు కూడా నీరసంతోనో అలసటతోనో నిద్రపోవటానికి అవకాశం ఉంది. వారికైనా అప్రమత్తంగా ఉండే అవకాశాలు లేవు. కానీ మనల్ని కాపాడేవాడు చాలా అలర్ట్గా ఉండే దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆ అప్రమత్తత, ఆ అలర్ట్నెస్ మన బలహీనతలను కూడా కప్పివేస్తూ ఉంది. మిగిలిన 3 శిష్యులు నిద్రపోతున్నప్పటికీ దేవుడు మెలకువగా ఉండటం వలన ఆ భయంకరమైన శిలువ త్యాగములో దేవుడు ప్రార్థనాపూర్వకంగా జయించగలిగాడు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ అబైడింగ్, నిలిచి ఉండుట. మనము యేసుక్రీస్తునందు నిలిచి ఉండాలి. మనకి ఈ హామీని ఇస్తుండు, మనకి ఈ భద్రతను అనుగ్రహిస్తూ, ఆయన కునకకుండా, నిద్రపోకుండా ఉన్న దేవుని యందు, ఆయన సన్నిధి యందు, ఆయన యందు మనం ఎప్పుడు నిలిచి ఉండే వారంగా, అబైడ్ అయ్యే వారంగా ఉండాలి. కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉంటే ఈ భద్రత అంతా, ఈ అష్యూరెన్స్ అంతా మన జీవితాలకు ఉండదు. ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారికే దేవుడి అద్భుతమైన కార్యాలు చేయటానికి, ఆయనే కాపలాదారుడిగా మన జీవితాలను కాపాడటానికి, దేవుడు మనకు సహాయకుడిగా పరలోకం నుండి అందించబడుతున్న సహాయంలాగా ఆయన మనతో ఉండేవాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మమ్మల్ని కాపాడే మీరు నిద్రపోవని, కునుకవని, ఎప్పుడు అప్రమత్తతో ఉండి మమ్మల్ని అన్ని విషయాల్లో నుండి మా పాదం తొట్టిల్లకుండా కాపాడేవాడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.